हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल रायल विहारी सलाम नमस्ते वनकम फ्रेंड्स प्रैंड వచ్చేసి కడప రైల్వే స్టేషన్ లో ఉన్న మన అడ్డా కడప అడ్డాలో ఉన్న సో ఈ రోజు నైట్ వచ్చేసి హైదరాబాద్ బయలుదేరుతున్నా ఒకటి మ్యూజియం ఉన్నది కదా ఆ మ్యూజియం అలాగే చార్మినార్ ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా హైదరాబాద్ లో ఉండే లొకేషన్స్ అయితే చూపించబోతున్నాను ఇంకా ట్రైన్ అయితే రాలేదు ట్రైన్ వచ్చేసి మనకు టికెట్ బుక్ చేసాము నాకు ఖలీల్ కి సో ఇద్దరికి వచ్చేసి ఎంత పడిందంటే 390 రూపీస్ పడింది కడప నుంచి కాచిగూడ ఎక్స్ప్రెస్ కాచిగూడకి వెళ్తుంది సో టైమింగ్ వచ్చేసి 9:45కి ఇక్కడ బయలుదేరుతుంది సో 8కి ఆ టయానికి ఇక్కడ హైదరాబాద్లోకి చేరుతుందంట సో చూద్దాం ఇంకా ట్రైన్ అయితే రాలేదు సో ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన అయితే ఉన్నాము సో ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఇది కాచిగూడ को पहुंचने वाली వెళ్ళవలసిన రైలు నంబర్ 17655 సో సీట్ వచ్చేసి మనం విండో సీట్ అయితే ప్రిఫర్ చేసుకున్నాము సో లొకేషన్ బాగుంటుంది బాగా మంచి గాలి తగులుతుంది అనేసి విండోస్ కాడ అయితే కూర్చున్నాము నేను ఖలీల్ వచ్చేసి సో మామూలుగా యాక్చువల్లీ సీట్ మనకు ఒకటి అలా వచ్చింది ఒకటి ఇలా వచ్చింది సో బట్ విండోస్ కాడ ఇద్దరం కూర్చున్నాం సో గ్యాస్ మొత్తానికైతే డోన్లో ఆగింది సో టైం వచ్చేసి 2:18 అవుతుంది కర్నూలుకి 3 గంటలకి ఏమో జరుగుతుంది ఇంకా హైదరాబాద్కి డైరెక్ట్ 7కి ఏమో 7 అవుతుందా 8 అవుతుందబ్బా టైం వచ్చేసి దగ్గర 7 అవుతుంది సో 7 o'clock టైం అవుతుంది ఇంకొక 1 అవర్లో మేబీ హైదరాబాద్కి రీచ్ అయిపోతాము సో దారిలో ఉన్నాము ఫుల్ చలి అయితే ఉన్నది హైదరాబాద్లో సో చలి చాలా ఉన్నది సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కాచిగూడకి చేరుకున్నాము సో ట్రైన్లోంచి దిగుతున్నాము ఇప్పుడు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే దిగేసాము సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే కూకట్పల్లికి వెళ్ళాలి కూకట్పల్లిలో రూమ్ అయితే ఉంది మనకు ఎంజీ మెట్రో స్టేషన్కి అడిగితే వాడు 200 అడిగాడు ఇంటిలో పోయా మరి ఘోరంగా ఉన్నావు అనేసి ఓలా కానీ లేదంటే ర్యాపిడో కానీ బుక్ చేసుకుందామని చూస్తున్నాను భాష అయితే షాక్ అయిపోయాడు ఏందిరా మన కడపలో కూడా ఇంత ఘోరంగా తీసుకున్నాయినా అని సో మరి కూడా 200 అడిగారు ఈ కాచిగూడ స్టేషన్ కాడి నుంచి ఎంజీ మెట్రో స్టేషన్ కాడికి దగ్గర 100 రూపాయలు చూపించింది ఆటో ఓలా అయితే సో ఫస్ట్ వచ్చేసి ఒక ఆటో అతన్ని అక్కడ ఉండే ఆటో అతన్ని అడిగాము అతను 200 చెప్పాడు సో వద్దులే అనేసి ఓలాలో చెక్ చేస్తే దగ్గర మాకు 100 రూపీస్ చూపించింది అక్కడికి ఇందాక మేము ఆటో వచ్చింది కదా అప్పే ఆటో ఆ ఆటో ఎక్కాము ఆ ఆటో వచ్చేసి మామూలు ప్యాసింజర్ టికెట్లు తోలుతూ ఉంటారు కదా సో అలానే 20 రూపీస్ తీసుకున్నారు ఎంజీ మెట్రో స్టేషన్ కాడికి అయితే చెరువు 20 వాడికి 20 నాకు 20 తీసుకొని ఇక్కడ ఎంజీ స్టేషన్ కాడ అయితే వదిలేశారు సో ఎవరైనా వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఆటో స్టేషన్ల కాడ ఉండే ఆటోలని ఎక్కద్దండి వాళ్ళు మరీ కాస్ట్ ఎక్కువ చెప్తారు సో ఈ ఓలా కానీ ఊబర్ కానీ వీటి చూడండి ఇలాంటివి ప్లస్ లోకల్గా ఉండే ప్యాసింజర్ ఆటోలను కూడా వెతకండి సో అది చాలా బెస్ట్ అవుతుంది మీకు అదేనా
సో ఫ్రెండ్స్ టికెట్స్ తీసుకొని పైకి వచ్చే లోపల జస్ట్ మిస్ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఇంకా 10 minutes అయితే వెయిట్ చేయాలి. సో బాసాగాడు లేట్ చేశాడు, ఖలీల్ గాడు. మా సెక్యూరిటీ ఆమె ఉంటుంది కదా, సెక్యూరిటీ ఆమె కొద్దిగా న్యూస్ పేపర్ తెచ్చి ఇవ్వండి, మనోడు అది హంస నడుస్తుంది కదా, హంస నడుచుకుంటా వచ్చేళ్ళకి లేట్ అయిపోయింది. ఏం చేద్దాం, ఇంకా 10 నిమిషాలు వెయిట్ చేయాలి. ఏరా బాసాగా ఫాస్ట్గా నడచాలి కదరా. సో మెట్రో టికెట్ వచ్చేసి ఇద్దరికి 90 రూపీస్ ఇస్తున్నారు, అంటే 45 రూపీస్. ఎంజీ స్టేషన్ నుంచి కూకట్పల్లికి 45 రూపీస్ ఉన్నది మెట్రో ట్రైన్ టికెట్ రేటు ఒక్కొక్కరికి పర్ పర్సన్కి. On the left, Tarvati station, Nampalli. రాజేష్ ఫస్ట్ వీడియోలో ఏమో వచ్చాడు అనుకుంటా, పాల్గొండ వీడియో కదరా. సో పాల్గొండ వీడియో తర్వాత ఎప్పుడు రాలేదు. సో ఈరోజు ఇప్పుడు విన్ రూమ్లోకి అయితే వచ్చున్నాను. సో జాబ్ చేసుకుంటూ ఇక్కడ అపార్ట్మెంట్లో అయితే ఉన్నాడు, కూకట్పల్లి. సో కూకట్పల్లిలో ఉంది ఈ అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ సూపర్ ఉన్నది వ్యూ అయితే. బ్యాక్ సైడ్ చూపిస్తా ఉండండి. సో ఫ్రెండ్స్ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము, ఇంకా బయలుదేరదాం పట్టండి. సో ఫస్ట్ లొకేషన్ ట్యాంక్ బండి కాడికి అయితే వెళ్దాము. ట్యాంక్ బండి కాడ సో ఎన్టీఆర్ గార్డు అవి చూసుకుంటేసి, ఇంకా తర్వాత చార్మినార్, చౌమహన్ ప్యాలెస్, కుదిరితే నిజాం ప్యాలెస్, ఎన్ని కవర్ చేస్తానో చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం 4వ నెంబరు కూకట్పల్లి మెట్రో స్టేషన్ కాడ అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి 14వ నెంబర్ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళాలి. సో ఈరోజు చూడండి మార్నింగ్ టైం కాబట్టి చాలామంది అయితే అక్కడ ఉన్నారు కూకట్పల్లి స్టేషన్. సో ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండి కాడికి ఓలాలో ఆటో అయితే బుక్ చేసుకున్నాము. సో దగ్గర 60 రూపాయలు ఏమో చూపించింది. సో 60 రూపాయలు అయితే మొత్తానికి అయితే ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండి కాడికి ఛార్జ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనము ఎన్టీఆర్ గార్డెన్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. సో ఫస్ట్ ఎన్టీఆర్ గార్డెన్లోకి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి ఎన్టీఆర్ గార్డెన్ చూసుకునేసి తర్వాత హుస్సేన్ సాగర్ బుద్ధుని కాడికి అయితే వెళ్దాం. బుద్ధుని కాడికి వెళ్తే మనకి ఏమైనా బుద్ధి వస్తుందేమో. ఈ మధ్య నా బుద్ధి పోతుంది. ఎన్టీఆర్ గార్డెన్స్ ఎంట్రన్స్లోనే మనకు సెక్యూరిటీ చెకింగ్ అయితే ఉంటుంది. సో బ్యాగ్స్ మనకు అన్నీ చెక్ చేస్తారు. సో పెద్ద బ్యాగులు లోపలికి అలవలేదు, ఇక్కడే మనకు బయట తీసేసుకుంటారు. సో బ్యాగ్ వాళ్ళ దగ్గర పెట్టుకున్న దానికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ పార్క్లోకి వెళ్ళడానికి ఒక మనిషికి 20 రూపాయల చొప్పున టికెట్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో బయట లగేజ్కి సపరేటు, తర్వాత పార్క్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా సపరేటు. సో ఒక మనిషికి అయితే 20 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే ఒక్కొక్కరికి 10 రూపాయలు అయితే తీసుకుంటారు. సో ఈ పార్కులో వచ్చేసి చుట్టూ చెట్లు అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ కాయలు ఉన్నాయి కదా, ఈ కాయలను చూసి ఖలీల్ గడ ఒక డౌట్ అడిగాడు, ఏంట్రా ఈ కాయలు అనేసి. సో అప్పుడు ఖలీల్ గారికి నేను చెప్పిన డైలాగ్ ఏంటో చూడండి. దిస్ ఇస్ వెరీ డేంజరస్. గుచ్చుకుందనుకో సెప్టిక్ అవుతుంది, దిగిందనుకో నిన్ను ఊరికి తీసుకెళ్ళకలా ఇక్కడే పాతి పెట్టేయచ్చు.
సో ఈ గార్డెన్లో వచ్చేసి మనకు పెద్దగా మరీ ఎంజాయ్ చేసే అంత టైం లేవు కానీ సో ఇది ఒక్కటైతే ఉన్నది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి పైనుంచి మనం ఉన్నాం కదా ఆ పైపుల ద్వారా స్కేటింగ్ అదే జారుకుంటూ రావచ్చు. సో దాంట్లో వాటర్ ఫ్లో అయితే ఉంటాయి. అలా జారుకుంటూ వచ్చి ఆ కింద ఉన్నారు కదా అక్కడికైతే వచ్చి పడతారు సో జనాభా. సో దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాటర్ దాంట్లో ఫ్లో అయిన వాటర్ మళ్ళీ అదే వాటర్ మళ్ళీ రివర్స్ వెళ్తూ ఉంటుంది. దిస్ గాయ్ నెంబర్ 1 బుల్షెట్ గాయ్. సో గాయ్స్ ఎన్టీఆర్ గార్డెన్స్ నందమూరి తారక రామారావు స్మారక ప్రాంగణం. సో ఇది వచ్చేసి మనకు సో నందమూరి తారక రామారావు గారి సమాధి ఫ్రెండ్స్. సో రూట్ అయితే ఇలా ఉన్నది. ఎంట్రన్స్లో చూడండి ఎంత డిజైనింగ్గా పెట్టారో. సో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సో చాలా అంటే చాలా పెద్దదిగా నిర్మించారు ఆయన యొక్క సమాధిని. చూడండి పైన కూడా ఎంత ఒక రౌండ్ మాదిరి డిజైనింగ్గా ఎంత చేశారో. సో గద్దలు అయితే ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఏమో. గార్డెన్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు హుస్సేన్ సాగర్లోకి అయితే వచ్చాము. ఖలీల్ గారు ఏమంటున్నాడంటే వానికి బోట్ ఇస్తే బోట్లో ఎక్కుతాడంట, లేకుంటే బోట్లో ఎక్కడంట. ఈయనకి బోట్ ఇచ్చామనుకో ఆ మూసి నదిలో మమ్మల్ని ముంచి 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 తెచ్చాడో తేడో చెప్పలేము. ఇంకా ఎక్కడ రాయేషో ఇప్పుడు ప్రతి పార్క్లో కూడా పర్ పర్సన్కి 20 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా బోర్డింగ్ వచ్చేసి ఇదే. సో ఎన్టీఆర్ గార్డెన్స్ కానించి ఈ హుస్సేన్ సాగర్కి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, మహా అంటే 1/2 కిలోమీటర్ ఉంటుంది. సో నడుచుకుంటూ కూడా వచ్చేయచ్చు ఈ ప్లేస్కి అయితే. సో ఇక్కడ ఎదురుగా మీకు కనిస్తున్నాయి కదా అవి బోట్లు సపరేట్గా వెళ్ళడానికి. ఈ పెద్ద బోట్ ఉన్నది కదా ఈ పెద్ద బోట్లో సో ఒక పర్సన్కి 50 రూపీస్ తీసుకుంటారు. సో ఆ పెద్ద బోట్లోంచి అక్కడికి బుద్ధుని కాడికి వెళ్ళడానికి ఒక మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు. అలా వద్దు మనకు సింగిల్గా ఇలా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఉన్నాయి కదా ఈ బోర్డు వచ్చేసి 500-600 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మేము వెళ్ళిన టయానికి మాకు ఇంకా చౌమల్లా ప్యాలెస్ లేట్ అయిపోతుంది, అది క్లోజ్ చేసేస్తారు అనేసి సో బుద్ధుని కాడికి వెళ్ళకుండానే రిటర్న్ వచ్చేసి చౌమల్లా ప్యాలెస్కి అయితే బయలుదేరాము. ఈ ట్యాంక్ బండ్ నుంచి చౌమహాన్ ప్యాలెస్కి ఓలాలో చెక్ చేసినంటే దగ్గర దగ్గర 150 రూపీస్ చూపించింది. అదే ర్యాపిడోలో చెక్ చేసినంటే 120 రూపీస్ చూపించింది. సో ర్యాపిడోలో ఆటోనైతే బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి చార్మినార్ దగ్గరనే ఉంటుంది ఫ్రెండ్ చౌమహాన్ ప్యాలెస్. సో చార్మినార్ కాడి నుంచి చౌమహాన్ ప్యాలెస్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు. సో రెండు పక్కనే కొద్ది డిస్టెన్స్లో ఉంటాయి. సో చౌమహాన్ ప్యాలెస్ కూడా సూపర్ ఉంటుంది. ఈ చౌమహాన్ ప్యాలెస్ చూడటానికి దగ్గర దగ్గర మనకు 4-5 గంటల టైం పడుతుంది ఫ్రెండ్స్. సో అంత ఉంటుంది ఇది. సో దీంట్లోని వస్తువులు కానీ సామాగ్రి కానీ కొన్ని వేల కోట్లకు విలువైనవి, అంత అద్భుతమైన ప్యాలెస్ ఇది. సో వీటిని సపరేట్ వీడియోనే చేశాను, దాన్ని చూడండి మీరు. 2 అవుతుంది, 2 గంటలకి తినడానికి అయితే వచ్చాము. ప్రజెంట్ చౌమహాన్ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చాము. సో చౌమహాన్ ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి 100 రూపీస్ టికెట్ అంటాం. సో 5 o'clock దానికి టైం ఉంది. చౌమహాన్ ప్యాలెస్ అయిపోతానే తర్వాత నిజాం ప్యాలెస్ని కూడా షూట్ చేయడానికి ప్రయత్నిస్తాను. చౌమహల్లా ప్యాలెస్ దగ్గరలోనే ఈ హోటల్ అయితే ఉంటుంది. సో హోటల్ అయితే బాగానే లగ్జరీగానే ఉన్నది ఫ్రెండ్స్, బట్ కాస్ట్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నది.
సో ఒక బిర్యానీ రేట్ వచ్చేసి 160 రూపాయలు. సో ఫస్ట్లో మేము వచ్చేసి 3 బిర్యానీలు ఆర్డర్ చేసాము. అన్న 3 బిర్యానీలు ఎక్కువ అవ్వచ్చేమో, సో ఫస్ట్ 2 తీసుకోండి, తర్వాత కావాలంటే ఇంకోటి తీసుకోండి అన్నారు. సో సర్లే అనేసి ఫస్ట్ 2 బిర్యానీలు ట్రై చేసాము. సో 2 బిర్యానీలకే మాకు ఫుల్ అయిపోయింది. 2 బిర్యానీలు ముగ్గురికి సరిపోయాయి. సో ఫ్రెండ్స్, చార్మినార్ మక్కా మసీదు వీడియోస్ కూడా మీరు నెక్స్ట్ వీడియోస్లలో చూడొచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.